హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగింది. గత అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి ఆర్టీసీ డిపోలకించి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా కూడా కార్మికులకు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం మబ్బాయిలో ఉన్నటువంటి మబ్బా డిపో పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. బస్సులు కూడా అన్ని వరుస క్రమంలో పెట్టుకుని కూడా ఒక డ్రైవర్ కూడా కండక్టర్ కూడా విధులకు హాజరు కాకుండా కూడా వాళ్ళు ధర్నా కార్యక్రమాలు వాళ్ళ డిమాండ్స్ పూర్తి పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నారు. అంటే ఈ క్రమంలో అదే వాళ్ళకి నిన్న రాత్రి కూడా అంటే విధుల ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పుడు అవి సఫలమైతే విఫలమైతావా అని కూడా ఒక అనుమానం కూడా ఉండేది. దీనికి ప్రభుత్వంతో చర్చలు జరిపిన క్రమంలో కూడా అది విఫలం కావడంతో మాత్రం వాళ్ళు ఇవాళ మార్నింగ్ నుంచి బస్సులు ఆపేశారు. బస్సులు ఆపడంతో మాత్రం అంటే సామాన్య ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. ప్రస్తుతం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బస్సులకు చూడండి, మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయాణికులు ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళు బిక్కుమంటే చూసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంటే ఆర్టీసీ కార్మికుల వాళ్ళకి పరిస్థితులు ఏంటి, వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ ఏంటి అని కూడా వాళ్ళ సామాన్యులకి తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రయాణికులకు ఇలా వచ్చి కూడా బస్టాండ్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. బస్సులు లేవు, బస్సులు వాళ్ళు రావు, అంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది అనే వాళ్ళకి తెలియడంతో వాళ్ళు ఒక నిర్ఘాంతపై మాత్రం పాపం వాళ్ళు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది చంటి పిల్లలతో ఎండాకాలం కూడా చంటి పిల్లలతో కూడా వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగి ప్రయత్నం చేద్దామని ఒకసారి. అమ్మ, మరి వాళ్ళ బస్సులు బంద్ కాదు, ఎట్లా మీ పరిస్థితి? మీరు ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలి సార్? మరి నడిచినా బస్ ఆటోకన్నా పోతాం. ఎవరు పోవాలి? మరి కొత్తగూడెం పోవాలి. ఎట్లా పోతాం? మరి ఎట్లా ఏంటి మరి కూర్చుంటాం, నడిచినా లేకపోతే ఇంటికి పోతాం. మరి ఆటోలు ఎక్కితే వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కదా? డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారే మరి బస్ కోసం చూస్తున్నాం. బస్సులు నడవ మరి ఇప్పుడు ఇక్కడ ఉంటాం, మరి వేరే ఇంటికి పోతాం. రెండు ఇంటి దాకా ఉండి చూసిపోతాం. మరి తెలుసా మీకు సమ్మె ఉందంటే డిపో సమ్మె తెలుసా మీకు? బస్సు బంద్ అని తెలవకనే వచ్చిన, ఆటోకి వచ్చిన. మా ఊరి నుంచి ఆటోలు వస్తాయిగా, మాది ఉప్పరగూడెం. ఆటోకే వచ్చిన. మళ్ళీ ఆటోలో పోతావు? ఇక ఆటో వల్ల ఇక మీరు బస్సు మరి ఆటోలో డబ్బులు ఇట్లా ఎక్కువ తీసుకోరా? మరి ఈ మూమెంట్ లో అదే ఎక్కువ తీసుకుంటానే, మరి నడితే సాయంత్రం వరకు అని చూస్తున్నా. మరోన్నింటి దాకా ఉంటా. మీరు చెప్పండి, ఎవరమ్మా? మాది పెద్ద గురు సార్. ఇప్పుడు ఇవాళ బస్ బంద్ అని తెలియదు సార్. గూడూరు నుంచి వస్తే ఆటోకు 100 రూపాయలు తీసుకున్నారు సార్. 100 రూపాయలు తీసుకున్నారా? అంటే బస్సులు బంద్ అని చెప్పేసి బస్సులు రావు కానీ 100 రూపాయలు తీసుకున్నారు సార్. ఇప్పుడు పోవాలంటే బస్సులు అని బంద్ ఉన్నది, బంగ్లా పోవాలి సార్. తెలుసా ముందే మరి ఇట్లా బస్సులు బంద్ అని చెప్పేసి? తెలియదు, ఇట్లా బంద్ అని తెలియదు. ఆటో బస్సు నడుపుతాయేమో అని అనుకున్నాం. ఆర్టీసీ కార్మికులకి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. అవన్నీ తెలుసా మీకు? మాకు తెలియదు సార్. డైరెక్ట్ వచ్చేసి ఇక్కడికి ఊరిపోయామని వచ్చేసింది సార్. సామాన్య ప్రయాణికులకి సంబంధించినటువంటి సమ్మెలు ఇవన్నీ ధర్నాలు అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకముందుకే ఇక్కడ డైరెక్ట్ బస్ స్టాండ్కి రావడంతో పాటు వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఎండాకాలంలో కూడా చంటి బిడ్డను వేసుకొని కూడా ఒక ఆవిడ మొత్తం తన పూతానికి మొత్తం ప్రయాసపడుతుంది. పిల్లలకి మంచినీళ్ళు తాపిస్తుంది. ఎండ కుక్కపోతే ఉబ్బరింత లేక కూడా ఉన్నది. ఆ తెల్లదా అమ్మ ఎక్కడ పోతాను నువ్వు? బస్సులు బంద్ అయినా ఎట్లా పోతారు? మరి తెలుసా అట్లా బస్సులు బంద్ అయినాయి? మాకు అసలు తెలియదు. మేము ఇప్పుడు బంగ్లా నుంచి వచ్చిన బంగ్లా నుంచి కూడా ఆటోలో వస్తే 100 రూపాయలు తీసుకున్నాడు. మామూలు ఎంత తీసుకుంటారు? మామూలుగా 20-30 తీసుకుంటారు. ఇప్పుడు 100 తీసుకున్నారు. ఇప్పుడు నర్సంపేట పోవాలంటే ఎట్లా? ఇప్పుడు ఎట్లా పోవాలని మాకు తెలియదు. మేము అసలే రాకపోదు, మాకు తెలియదు. 2-3 రోజుల పరిస్థితి మరి ఇట్లా ఉంటే ఎట్లా? మరి పరిస్థితి ఇట్లా ఉంటే ఎట్లా? ఇక్కడ ఏమైనా తాగి మందు ఇట్లా తాగిస్తారు జనములు. ఏం చెప్తారు ఇంకా దానికే? మరి ఆధార్ కార్డు తీసుకుంటామని పెంచిండు, ఆధార్ కార్డు ఇట్లా అయిపోయింది. రేషన్ కార్డు కూడా తీసిండ్రు. ఇట్లా పరిస్థితి ఎత్తాది. మహాలక్ష్మి పథకాల నుంచి బస్సు ఫ్రీ వచ్చాయి కదా, 100 రూపాయలు పెట్టడం తప్పే ఉంది. మరి 100 రూపాయలు ఏమవుతుంది? ఎవడ వచ్చినాయి? ఎక్కడ ఎవరు ఇచ్చిర్రు? ఎవరు ఇవ్వలే. విన్నారు కదా, ఇక్కడ ప్రయాణికులు మొత్తం వాళ్ళు నిర్గంధిపోతున్నారు. మాకు ఏం తెలియదు. అంటే గతంలో కూడా మేము 20 రూపాయలు పెట్టుకుని వచ్చే ఛార్జీ ఈ రోజు 100 రూపాయలు పెట్టుకుని వస్తున్నాము. మాకు కనీసం మాకు ఇలా ధర్నా ఉందని చేస్తున్నారని కూడా మాకు తెలియదు. ఒకవేళ సమ్మె కనుక ఇలానే కొనసాగితే మేము చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికీ సామాన్య ప్రయాణికులు వాళ్ళ మాటలు కూడా పట్టించుకొని ముఖ్యంగా సంబంధించినటువంటి ఏదో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకొని వాళ్ళ సమ్మెని నిర్వహింపజేసుకోవాలని చెప్పి ఇక్కడ సామాన్య ప్రజలు కోరుతున్న పరిస్థితి.